ఎందుకు స్వామి ఆ దోషాలు తొలగిపోతాయి అని ఒక ప్రశ్న వేయాలి వెంటనే. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ నమో నమః. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేను, అంటే ఈ రాగి చెట్టు. వేదాలలో సామవేదాన్ని నేను, మనిషి లోపల ఇంద్రియాలలో మనస్సును నేను. ఇలా మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను అని భగవంతుడు చెప్పాడు. ఆ వృక్షాన్ని కనుక, అంటే సాక్షాత్తు ఆ వృక్షం ఎవరో కాదు, నారాయణుడే. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపనే, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ నమో నమః. ఇప్పుడు మన ఆ వృక్షాన్ని మనం పూజ చేసి సాక్షాత్ ఎవరికి పూజ చేసినట్టు? నారాయణుడికే పూజ చేసినట్టు. ఒక్క నారాయణుడే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజ చేసినట్టుగా. నీకు అన్ని గ్రహాలు అన్ని వాళ్ళ ముగ్గురు ఆధీనంలోనే ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆధీనంలో ఉంటాయి. ఇక సకల దోషాలు తొలగిపోతాయి. ఎందుకు తొలగిపోవు? తప్పనిసరిగా తొలగుతాయి.